ఇప్పుడు వేరే మతాల దగ్గరికి వెళ్ళి అడగండి. సపోజ్ ఒక క్రిస్టియన్ అడిగారు అనుకోండి, మీ ఫేత్ ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ నుంచి వస్తుందండి. ఒక ముస్లింని అడగండి, మా ఖురాన్ నుంచి వస్తుందండి. ఒక హిందువుని అడగండి, ఏమంటాడు? భగవద్గీత అంటాడా? తక్కువ కాదు, ఎవరు అనరు. ఎందుకంటే వాడి గీత చదవలేదు కాబట్టి బయట మతాలు చేసే ప్రమాదం కంటే మనకి మనం చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువ. బేసిక్ గా ఈ స్వామీజీ మనకు ఒక ఐడియా ఇస్తున్నాడు అనమాట. ఓకే, హిందూయిజాన్ని హిందుత్వం కిందకి ఎలా మార్చాలి. ఇప్పుడు మిగతా మతాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ బుక్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ బిలీఫ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. మనకేంటంటే వేరియస్ సోర్సెస్ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఈ శైవ మతం అనుకోండి, వాళ్ళకి శివుడు సుప్రీం గాడ్. ఓకే, తర్వాత వైష్ణవ మతంలో విష్ణువు, శాక్తంలో అమ్మవారు ఆది దేవత. ఇట్లాగా మనకి మేజర్ గా చెప్పాలంటేనే రిజిస్టర్ అయిన 72 మతాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు, అందుకే మనం యునైట్ కాలేకపోతున్నాము. మనం కూడా చదివినా చదవకపోయినా, అర్థమైనా కాకపోయినా, అసలు ఆ పుస్తకాలకు అర్థం ఉన్నా లేకపోయినా ఒకదాన్ని నెత్తిన పెట్టుకుందాం అంటున్నాడు. మీరు కావాలంటే ఇస్కాన్ వాళ్ళని అడగండి, అసలు వాళ్ళు టెంపుల్లో శివుడి బొమ్మ కూడా పెట్టుకోరు. శివుడి గురించి చెప్పమంటే ఆయన కరప్టెడ్ గాడ్లే అంటారనమాట. ఏదో మా విష్ణు బిజీగా ఉండి, కొంచెం మా కృష్ణుడు బిజీగా ఉండి, కొంచెం ఆ పని ఈ పని చేసుకోవడానికి ఒక మనిషిని హైర్ చేసుకున్నాడు, అంతే, పెద్ద మ్యాటర్ లేదు అంటారు. అదే మీరు శివపురాణం చూస్తే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ ఉంటది. సో ఇప్పటికిప్పుడు వదిలేసినా కూడా వీళ్ళిద్దరు రోడ్ల మీద పడి కొట్టుకుంటారు. అంటే వాళ్ళు కొట్టుకోవాలని మనకి ఆశ కాదు, వదిలేస్తే కొట్టుకుంటారనే చెప్తున్నాను. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఇన్ని నమ్మకాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఉండటం వల్ల ఈ యూనిటీ రాలేకపోతుంది. కాబట్టి మనందరం కలిసి అది మంచిదో చెడదో ఏదో ఒకదాన్ని నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి, ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదా, మనం కూడా పక్క మతాల్లాగా స్ట్రాంగ్ అయిపోతాం. సో బేసిక్ గా ఈయన ఏమంటున్నాడంటే హిందూయిజాన్ని కూడా ఇస్లామీకరణ చేద్దాం అంటున్నాడు.